2024 మే 13 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మా ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి సైకిల్ గుర్తుకు ఓటేయాలని పొదలకూరు పంచాయతీలోని ఈ తోట వీధిలో ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థించడం జరుగుతుంది. ఈ కాలనీలో మేము ఈరోజు ప్రతి గుమ్మానికి వెళ్తే ప్రతి అక్క ప్రతి చెల్లెలు ఆశీర్వదిస్తామని ఎంతో సంతోషంగా ముందుకు వస్తున్నారు. ఈ పొదలకూరులో జరిగేటటువంటి రౌడీయిజం అణిగిపోవాలన్నా, ఈ పొదలకూరు ప్రశాంతంగా ఉండాలన్నా, ఈ పొదలకూరు మరో బీహార్ కాకుండా ఉండాలన్నా సైకిల్ కోటేయాలి, చంద్రమోహన్ రెడ్డి గెలిపించాలనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. అనేక మంది ఈ కాలనీలో ఉన్నటువంటి అనేక మంది అక్క చెల్లెలు ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా ఇక్కడ భారీ మెజార్టీతో సైకిల్ గుర్తు మీద గెలవబోతున్నాం. చంద్రమోహన్ రెడ్డి గారు మళ్ళీ శాసనసభ్యులుగా మంత్రిగా కాబోతున్నాడు. పొదలకూరుని ప్రశాంతంగా పెట్టడమే ఎన్నికల ఎజెండాగా, ఇక్కడ గొడవలు రౌడీజం లేకుండా ప్రశాంతమైనటువంటి వ్యాపార కేంద్రం 4-5 మండలాలకి ఇది ప్రధాన సెంటర్గా ఉన్నటువంటి ఇక్కడ ప్రశాంతత నెలకొల్పడం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అజెండాతో ముందుకెళ్తూ గతంలో ఈ పొదలకూరు అభివృద్ధికి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేసింది. రాబోయే రోజుల్లో కూడా తిరిగి మళ్ళీ పొదలకూరు అభివృద్ధి చెందాలంటే చంద్రమోహన్ రెడ్డి గెలిపేయాలని ఇక్కడ వాళ్ళంతా ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ చంద్రమోహన్ రెడ్డిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు పొదలకూరులో పంచాయతీలోని తొగటు వీధి వార్డులో ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఈరోజు అందరం తిరగడుతూ ఉండడం జరుగుతూ ఉంది. ఎక్కడికి పోయినా ప్రతి ఇంట్లో ఒకటే మాట, చంద్రమోహన్ రెడ్డి విజయానికి మా వంతు మేము తోడ్పడతాం, అదేవిధంగా నలుగురు చేత వేపిస్తామని కూడా ప్రతి ఇంట్లో అక్క చెల్లి తమ్ముడు అన్న అందరూ కూడా సోమిరెడ్డి గారికి మేము సహాయపడతాం, ఖచ్చితంగా చంద్రమోహన్ రెడ్డిని గెలిపించి మంత్రిని చేసుకుందామని కూడా అందరూ చెప్తా ఉన్నారు. ఇదే విధంగా పొదలకూరుని అభివృద్ధి చేసింది కూడా చంద్రమోహన్ రెడ్డి గారే. ఎందువల్లంటే గతంలో ₹2 మినరల్ వాటర్ని ప్రతి ఇంటికి చేర్చాలని చెప్పి చంద్రమోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తే దాన్ని ఆపేసి ₹2 పేదలకు నీళ్ళు ఇవ్వకుండా అడ్డుకున్న వ్యక్తి మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించండి, ₹2 పేదవాడి నీళ్ళు దాహం తీర్చాలంటే చంద్రమోహన్ రెడ్డి గారు కష్టపడి వాటర్ ప్లాంట్ మెగా వాటర్ ప్లాంట్ ఇక్కడ తెస్తే దాన్ని అడ్డుకొని పొదలకూరుకి దాహం తీర్చకుండా అడ్డుపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ అన్నలు అక్కలు తమ్ముళ్ళు అందరూ తెలుసుకొని ఒక్కసారి మా ప్రియతమ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపేయాలని చేతులెత్తి జోడిస్తూ అందరిని ప్రార్థిస్తున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.